సార్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బందయితే ఫేస్ చేస్తా ఉంది. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావడానికి ఇటు నేతలందరిని గూడా ఎర్రబెల్లి హ్మ్. ఫార్మ్ హౌస్‌కు పిలుచుకొని దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఇన్‌చార్జ్‌ల నియామకం గావచ్చు, కొత్త తరహా ముందు రావాలని అనుకుంటా ఉన్నారు. అయితే మీరు మీకున్న అనుభవం ప్రకారము బీఆర్ఎస్ పార్టీకి ఏం చేస్తే మరింత ప్రజల్లోకి వస్తుంది? వాళ్ళు చేసిన మైనస్‌లు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు సార్? మహిళల గురించి మనం చెప్పి చెప్పి అలసిపోయినాం. ఈమె వచ్చి సర్టిఫికేట్ ఇచ్చింది. హ్మ్. హ్మ్. అవన్నీ నిజమే అని. అవును. ఎవరు మన కవిత. కవితక్క. హ్మ్. పెద్ద చర్చ అవసరం లేదు. వాళ్ళు అవకాశం ఇంతకుముందు అన్నట్టు స్వయంకృత అపరాధం. హ్మ్. హ్మ్. వాళ్ళందరూ వాళ్ళే కోతి చదువుకొని అందులో పడ్డారు. హ్మ్. హ్మ్. సో, అది వాడు అది రియలైజ్ కావాలి. ఈ అమ్మాయి తనకు సంబంధం ఉన్నా లేకున్నా క్షమాపడైపోయింది పబ్లిక్‌కి. హ్మ్. నాతో హ్మ్. తప్పులు జరిగాయి. ఆ అవేర్‌నెస్ వాళ్ళ దగ్గర కూడా కావాలి. ఫస్ట్ వాడు పబ్లిక్ అపాలజీ చెప్పాలి. హ్మ్. ఎందుకు నువ్వు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. హ్మ్. హ్మ్. ఒక్కొక్క దళితుడికి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఎందుకు చేయలేదు. హ్మ్. 3 ఎకరాల భూమి ఎందుకు మంచరైపోయారు. ఇట్లాంటి కొన్ని అంశాలు జరగలే కదా! ప్రాక్టికల్‌గా ఏదో డబ్బు లేకపోవచ్చు, నీకు ఇబ్బందులు ఉండొచ్చు. మాకేం తెలుసు అవును. అన్నది నువ్వు కదా! సో, వాటికి బహిరంగ క్షమాపణ నెంబర్ 1 చెప్పాలా. నెంబర్ 2 కేసీఆర్ అనేవాడు ఫేస్ దానికి. హ్మ్. ఆ ఫేస్ నువ్వు తీయలేవు. ఆ ఫేస్ తీసేసి మరి రేపు పొద్దున కేటీఆర్‌ని అధ్యక్షుడిని చేస్తా అంటే హ్మ్. హ్మ్. నెంబర్ 1 పోయేటోడు హరీష్. ఓకే. ఇది కొలాప్స్ అయిపోతుంది ఈ పార్టీ. హ్మ్. హ్మ్. ఇప్పటికి కూడా కేసీఆర్ అనేవాడిని అట్లా పెట్టి వీళ్ళిద్దరు విడిపోము, మేమిద్దరం ఒక టీమే, కవిత పోతే పోయింది కానీ మేమైతే టీమ్‌గా పనిచేస్తున్న ఒక మెసేజ్ పోవాలి మీరు చెప్పే ఆ మీటింగ్‌లో కానీ ఎక్కడే కాదు. హ్మ్. హ్మ్. రూమర్ ఉంది బయట. ఓకే. హరీష్ వెళ్ళిపోతాడు, హరీష్ ఉండడు. అది కాదు మేము కలుస్తున్నాం అనేది నెంబర్ 2 చేయాలి వాళ్ళు. హ్మ్. దానికి కేటీఆర్ అండ్ హరీష్ వెనుక ఆ మెర్జర్ ప్రపోజల్ ఎటన్నా తీసుకుపోయి హ్మ్. హ్మ్. అది వాళ్ళందరూ వాళ్ళే పబ్లిక్‌లో పోని లేదా బీజేపీకి ప్రతిపాదన ఇచ్చి నువ్వు ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకోవాలి. పోస్ట్ పోల్ కాదు. హ్మ్. హ్మ్. ముందే. హ్మ్. హ్మ్. అది కేసీఆర్ పోతే నడవదు ఓకే. నంబరు. హ్మ్. హ్మ్. ఈ ఇద్దరు కలిసిపోయి మేము కలిసే ఉన్నాం ఏం లేదు దోకాలేదు సారే మా ముఖ్యమంత్రి. హ్మ్. లేదా ఎవరికి సీట్లు ఎక్కువ వస్తే వాళ్ళు. హ్మ్. బీజేపీకి సీట్లు ఎక్కువ వస్తే మేము ముఖ్యమంత్రి అంటారు. అవును. ఆ అగ్రిమెంట్‌లో వీళ్ళు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అడగడం, వాళ్ళకు పూర్తి ఎంపీ సీట్లు ఇవ్వడం. నాకు అది ఇంపార్టెంట్ కాబట్టి. అటు అటువంటి అడ్జస్ట్‌మెంట్ చేస్తే మీకు ఇప్పటికి కూడా బీఆర్ఎస్‌కి మంచి స్కోప్ ఉంది. ఇంకా కనపడుతుంది మనకి లోకల్ బాడీలో. హ్మ్. హ్మ్. మాకెంత కోపం ఉన్నా అవునవును. మేమే ఊహించలేదు అసలు. టీఆర్ఎస్ ఆ రకంగా లేదని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టక, హ్మ్. 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 సరిగ్గా తిరగక, జూబ్లీ హిల్స్ అయితే అన్ని సర్వేలు బీఆర్ఎస్ వస్తున్నాయని చెప్పింది. అవునవునవును. తీరా లాస్ట్ మినిట్ చూస్తే మనోడు మన హీరో పోల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ కదా! ఎవరు సీఎం. ఓకే. ఆ! రేవంత్ రెడ్డి. ఆయన ఓటుకి 5,000 ఇచ్చి పడేసిండని రూమర్ కదా! వీళ్ళు అవును. 1500 ఇచ్చినట్ట, 1000 ఇచ్చినట్టు ఎట్లా మ్యాచ్ అయిద్ది? నీకు ఒకసారి బై ఎలక్షన్‌లో నీకు అవకాశం ఉందంటే కమ్ముకపోనుండేవాడు. హ్మ్. హ్మ్. దాన్ని మ్యానిపులేట్ చేయనుంటివి. చేసి నువ్వు గెలిస్తే అసలు బై ఎలక్షన్‌లో బీఆర్ఎస్ గెలిస్తే ఇంకేమైనా ఉందా? హ్మ్. హ్మ్. అసలు ఆ వాతావరణమే మారిపోవు రాష్ట్రంలో. అవునవునవును. అది వాళ్ళ చేతిలో పోగొట్టుకున్నారు. లోకల్ బాడీలు కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి అలా కాకుండా ఒక పట్టుదల. నంబర్ 1 క్షమాపణ చెప్పడం. ఓకే. జరిగిన తప్పులకు. నెంబర్ 2 కేసీఆరే మా సీఎం అని చెప్పడం. నెంబర్ 3 మేము విడిపోవట్లేదు. మేము వన్ ఫోర్స్ అని చెప్పడం. నెంబర్ 4 నువ్వు ఏ ప్రభుత్వంలో తీసుకోవు. ఈ ఇద్దరు పోయి ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకోవాలి. పోస్ట్ హ్మ్. పోన్ ఊరికే చెప్తున్నాయి అంతా. జరగడానికి ఉన్న అవకాశం వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి పబ్లిక్ నమ్మడానికి. అవును. ఆమె చెప్తుంది. నేను మేమంతా శుద్ధపోసినట్టే నీ అక్కనే చెల్లెని చెప్తుంది ఆడ. అవును. శుద్ధపూసలు గారు దొంగలు వీళ్ళంతా. నువ్వు చెప్పాలి కదా! అది సమాధానం. మొత్తం బండారం మొత్తం బయటకొచ్చిన మరి పరిస్థితి సో, ఇవన్నీ జరిగితే వాళ్ళ రివ్యూలో ఆ లెవెల్‌లో రివ్యూ జరగాలి. హ్మ్. జరిగితే ఇప్పటికి కూడా వాళ్ళకి తిరిగి రావడానికి స్కోప్ అయితే ఉంది. ఓకే. కాంగ్రెస్‌కేమో తగ్గిపోతుంది రోజు రోజుకి. హ్మ్. హ్మ్. ఎంత లోకల్ బాడీ గెలిచినా వాళ్ళ హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు. సీఎమే హ్మ్. చెప్తున్నాడు కదా! మరి డబ్బులు లేవు. నన్ను కోసుకు తినండి. నేనేం చేయాలి అంటున్నాడు. హ్మ్. ఆ పరిస్థితి నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. కమింగ్ 2 ఇయర్స్‌లో కూడా కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తనకున్న నిధులతో హామీలు నెరవేర్చలేదు. కొత్త ప్రాజెక్టులు తేలేదు. అది సీరియస్‌గా దాన్ని ఎలక్టరల్ ప్రాస్పెక్ట్స్‌ని దెబ్బకొడుతుంది రేపు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు గూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కలిసారు. దానివల్ల ఏమన్నా బీఆర్ఎస్ పార్టీకి ముందుకొచ్చే అవకాశాలున్నాయంటారా? ఆశ్చర్యమే కదా! ఇప్పుడు ఆయన సాధారణ వ్యక్తి ఏం కాడు. హ్మ్. ఇప్పుడు జనరల్‌గా కేసీఆర్ క్యారెక్టర్‌కి 10 మందిని పిలుస్తాడు. ఒక్కడికే టికెట్ ఇస్తాడు. 9 మందిని మోసం చేస్తాడు. హ్మ్. జీవన్ రెడ్డి విషయంలో చేయలేడు. సీనియర్ మోస్ట్ మ్యాన్, హానెస్ట్ మ్యాన్. ఆయనతో పాటు కలిసి పని చేసినోడు. అవును. సో, రేపొద్దున మీరు రాసి పెట్టుకోండి. అక్కడ ఎలక్షన్స్ వస్తే గెలిచేది ఎవరు? జీవన్ రెడ్డే. హ్మ్. 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 ఎవరు గెలవరు. ఓకే. అంత హానెస్ట్ మ్యాన్ అనే రికార్డే కాకుండా అది ఆ సీక్వెన్స్ అట్లొచ్చింది. హ్మ్. సో, హ్మ్. సీనియర్ మోస్ట్ ఆయనకి టికెట్ ఇస్తాడు. అక్కడ మోసం జరగదు. నాకు తెలిసి 99% ఆయనైతే మీరు చెప్పిన గనక మీరు చెప్పిన ఈక్వేషన్స్ అన్ని క్లిక్ అయ్యి అధికారంలోకి వాడొస్తే మంత్రి కూడా అయితాడు ఆయన. హ్మ్. హ్మ్. జీవన్ రెడ్డికి అవకాశం ఉంది. హ్మ్. జీవన్ రెడ్డి మంత్రి అయ్యే అవకాశం ఉందా?
నేను చెప్తున్నాను మీకు, రేపు పొద్దున వీళ్ళు ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకోమని చెప్పినట్టుగా అధికారంలోకి వస్తే 100% మంత్రి అయ్యే లిస్టులో మీకు జీవారెడ్డి ఉంటాడు. సో అంత సీనియర్ కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఆయన అవమానాలు తట్టుకోలేక ఒకటి, ప్లస్ ఫ్యూచర్ పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ కూడా కనపడి ఉంటాయి ఆయన. మీకు నాకున్న అనుభవం ఒకటే 100 రెట్ల అనుభవం ఉంది కదా ఆయనకి. సో ఏం చేస్తే రివైవ్ అవుతుంది, కింద క్యాడర్ గొడవ పెడుతున్నారు, ఆయన మాట చెల్లుతలేదు, కాంగ్రెస్ సముద్రం ఎవడు పట్టించుకుంటలేడు, కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో కాంగ్రెస్ సముద్రము, దాంట్లో చాలా మంది కూడా క్యాబినెట్ భర్తీ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ క్యాబినెట్ భర్తీ సంబంధించి కూడా జూన్ 2వ తారీఖు వరకు కూడా కీలక అంశాలు తెరపైకి వచ్చేటట్టు కూడా ఉంది. అయితే ఒకవేళ క్యాబినెట్ భర్తీ రాకపోతే చాలా మంది కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తారు. సిట్టింగ్ వాళ్ళు పోరు. సిట్టింగ్ వాళ్ళు ఎందుకు పోరు అంటే, అట్లా పోయేది ఉంటే ఈ 10 మంది పోయిన తర్వాత వాళ్ళ దగ్గర అల్లా గుల్లా చేసి గతంలో ఎన్నిసార్లు జరిగినా కూడా ఏదో అరిచారు ఊరుకున్నారు, కానీ ఇంత దాన్ని సీరియస్ తీసుకోలే. సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళింది పార్టీ. దానివల్ల ఏమైంది, సుప్రీంకోర్టులో ఇది విచారణకు డే టు డే బేస్ సందర్భంలో వచ్చి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరికి, స్పీకర్కి. నువ్వు విదిన్ 3 months 1 month ఏదో నిర్ణయం తీసుకో. అది ఉండంగా ఇప్పుడు కొత్తగా ఎవడు జంప్ జిల్లాని ఉండడు, ఇక ఇక్కడ పంచాయతీ ఎవడు పెట్టుకుంటాడు. కాబట్టి మీకు ఆ 10 మంది అనేది ఆగిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడు కూడా బయటపోవడానికి సాధ్యపడదు, వాడికి కూడా అదే యాంటీ డిఫెక్షన్ వర్తిస్తుంది. కాబట్టి ఇటు పోయేది లేదు, అటు వచ్చేది లేదు. కానీ అన్అఫీషియల్గా వాళ్ళు వాళ్ళ యొక్క లాయల్టీస్ని షిఫ్ట్ చేయొచ్చు. 10 మంది కనుక మేమే ఆడవేరం అదే పార్టీలో ఉన్నారంటున్నారు, ఆఫీస్కి పోతలేదు, వాళ్ళు చెప్పింది ఇంట్లేదు. విచిత్రమైన పరిస్థితి. స్పీకర్కి ఏం రాసిచ్చారు, మేము పోలీసారు ఇందులో ఉన్నాం అన్నారు. వాళ్ళు అంటారు వాడు మా ఆఫీస్కే రాడా, నేను చెప్పింది ఏనాడా మా అట్లా అని వాళ్ళు అంటారు. ఇది చెక్ చేసింది కొత్త వాళ్ళు పోయేటువంటి యాంటీ డిఫెక్షన్ ట్రెండ్ని ఒక అడ్డుకట్టేసినట్టే ఇలా సుప్రీంకోర్టు విచారణ. సార్ అంటే ఎట్లా పట్ట పగలే ఉదయం పూటనే కండువాలు కప్పుకొని కాంగ్రెస్ కండువాలు కండువాలు కాదు, జాతీయ జెండాలు అన్నారు. నువ్వు చెప్తావు, సీఎం అన్నాడు మీకు కప్పింది జాతీయ జెండా. అంటే ఇప్పుడు కూడా ప్రచారం చేసేటప్పుడు కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు కూడా అవే కాంగ్రెస్ కండువాలు కప్పుకుని తిరుగుతారు సార్. ఓపెన్ తిరుగుతున్నారు అని అంటే జాతీయ జెండా అంటున్నారు. ఏం చేయలేము, ఇక వాడు స్పీకర్ యాక్సెప్ట్ చేసినాడు, వాడు రాసిస్తున్నాడు. నేను పార్టీ మారలేదు, అదే పార్టీలో ఉన్నాను, నువ్వు ఎట్లా వెళ్ళలేవు మారినామంటారు అయినా లేదు. కాబట్టి ఒక మంచి మార్గం దొరికింది వాళ్ళకి. ఒక్క దానం నాగేంద్ర విషయంలో బీఫామ్ వేరే దాంట్లో పూర్తి చేసాడు కాబట్టి అది ఒక్కటే రేపొద్దున కోర్టు తప్పట్టినా పట్టచ్చు, కానీ దానికి అనడానికి ఏం లేదు. కూడా స్పీకర్ పార్టీ మారలే అని అన్నారు. ఎవరిని? అదే కదా, అది ఒక్కటే. ఆ ఒక్క దగ్గర అది క్లియర్ కట్గా నువ్వు బీఫామ్తో కాంటెస్ట్ చేసావు కాబట్టి రేపు సుప్రీంకోర్టు తప్పు పట్టడానికి అవకాశం ఉన్న ఏకైక కేసు అది ఒకటే, మిగిలిన 9 ఏం కాదు. తెలంగాణలో ఇప్పటికే ఇటు కవిత పెట్టిన పార్టీ ఉంది, తీర్మార్ మల్లన్న పెట్టిన పార్టీ ఉంది. అయితే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు రావాలి, కొత్త నాయకత్వం రావాలి, ఇంకా స్పేస్ ఉంది, ఉద్యమకారుల నుండి కూడా ఒక మంచి పార్టీ రావాలి అని ఒకని వాదనలు వినబడతా ఉన్నాయి. మీరు కూడా సీనియర్ నాయకులు ఎట్లా చూస్తారు సార్ ఈ అంశాన్ని, ఎలా చూస్తారు? నేను ఇంతకుముందే చెప్పిన అనడానికి డిస్కరేజ్ చేయకూడదు, కానీ 33% ఉమెన్ రిజర్వేషన్, ఆమెనే ఉమెన్ కాబట్టి గతంలో ఉన్న తప్పులకి క్షమాపణ చెప్పింది కాబట్టి కొత్త పార్టీ పెట్టింది కాబట్టి ఆమెకు ఆ స్కోప్ వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే నేను చెప్తున్నాను కదా, ఆమె ఇంకో ఇద్దరికి హెల్ప్ చేసుకోపోయే తప్ప విజయలాగా ప్రభంజనంలాగా రాదు. ఎందుకంటే అగ్రవర్ణాలు చేసినటువంటి లేడీ. పొద్దున నేనే సీఎం అని ప్రకటించిందా? ఇప్పుడు నేను అనుకో రాష్ట్రీయ లోక్దళం, నేను బీసీ కాన్సెప్ట్, బీసీలే అధికారం రావాలా, రాజ్యాధికారం బడుగు బలైన వర్గాలు ఇవ్వాలన్నా ఎవడో విలేకరు అడిగాడు, నువ్వే అగ్రవర్ణం కదా ఇది ఎందుకు కథ అన్నాడు. అరే నీకు పోటీ చేయట్లేరా బాబు, నేను ఎమ్మెల్యే ఎంపీ నాకున్న శక్తిని ఈ గ్రూప్స్ను దగ్గర తీసుకొచ్చి ఎనర్జైజ్ చేయడానికి వాడుతున్నా అంటే అప్పుడు సార్ ఓకే సార్ ఎవరిని వెల్కమ్ చేస్తారు. ఆమె కూడా చెప్పాలి, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నేను కాను, ఒక ఎస్సీనో ఎస్టీనో బిజినెస్ చేస్తా అని చెప్పారు. నాయన చెప్పినట్టు ఆయన చెప్పి మాట తప్పిండు, ఈమె చెప్పాలి ఆయన తప్పిండు మాట నేను తప్పను అంటే అప్పుడు పెద్ద యాక్సెప్టెన్స్ వస్తున్నారు. ఆమె అనలేదు నేనే ముఖ్యమంత్రి అంటుంది. ఎట్లయితే అగ్రవర్ణాలు అనేది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తే మనవరం కారణానికి, కానీ నెక్స్ట్ తీర్మానం వలన ఎందుకో లేచిండు బ్రహ్మాండంగా తారాజులాగా, టక్కున స్టాగ్నేట్ అయ్యి. ఎందుకంటే తెలియదు మనకు, పబ్లిక్ పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు రేపొద్దున ఎలక్షన్స్ వస్తే ఆయన ఒకళ్ళను ఇద్దరు గెలిపిస్తుండొచ్చు, ఆ ఎనర్జీ సరిపోదంటున్నా. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఇందులో, ఇమ్మీడియట్గా అవకాశం ఉన్నది బీజేపీకి. వాళ్ళు కనుక కార్డ్స్ కరెక్ట్గా ఆడి, మనం ఇంతకుముందు అనుకున్నట్టు బీజేపీ వచ్చి అదే బీఆర్ఎస్ వచ్చి మేము ప్రీ పోల్ అలయన్స్ పెట్టుకుంటాం, మాకు ఎక్కువ ఎమ్మెల్యేలు ఇవ్వండి, ఎంపీలు మీరే తీసుకోండి అంటే ఈక్వేషన్ మారిపోతుంది. అట్లా కాకుండా ఇప్పటికప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు కొత్త వాళ్ళు రావడానికి అవకాశాలు తక్కువ, టైం సరిపోదు.
ఆ వచ్చినవాడికి డబ్బులు ఉండాలి, అది అయ్యే పని కాదు. ఓకే. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు అన్నట్టు ఈటల రాజేందర్, ఈ కోమటిరెడ్డి, రాజగోపాల్, లేదా బీఆర్ఎస్ ఒప్పుకోకపోతే అందులో నుంచి ఫ్యాక్షన్ లాగా వచ్చిన హరీష్ కూడా కలిసిండు అనుకోవాలి, సునామీ అవుతుంది. ఓకే. అదొకటే కనపడుతున్నాడు. అంత మించి మరి ఆయన మిరాకిల్ జరుగుతుంది చెప్పలేను, కానీ అదర్వైజ్ కొత్త పార్టీలకు అంత స్కోప్ లేదు. తెలంగాణ మన భవిష్యత్తులో కూడా చాలా వరకు కూడా అప్పుల్లో కూరట్లో మొత్తం మునిగిపోయింది. కానీ లీడర్లు చూస్తే మాత్రం వాళ్ళ యొక్క గెలవడానికి చాలా హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఎలా నమ్మాలి, ఏం చేస్తే బాగుంటుంది, నాయకుల్ని ఏ విధంగా నిలదీయాలని అనిపిస్తుంది? ఎట్లా నిలదీస్తారు? మన నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కొడుతుంది అంతే. నువ్వు చెప్పిన హామీలు కనీసం 50% నువ్వు నెరవేర్చినా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. 50% అయినా రిమైనింగ్ మీద జాన్దో బయట కదా బిచారా 50% ఊగానా అంటారు. అసలు చేయకపోతే తీసి మళ్ళా గోడకేసి కొడతారు, ఇంకోటి తెచ్చుకుంటారు. మార్క్ పాలిటిక్స్ జనరల్గా అందుకే జరుగుతుంది. ఒకటి మీద మొహమ్మద్ నాకు కారణం ఏంటంటే నేను చెప్పింది చేయలే కాబట్టి. సో అది ఈ మధ్య కాలంలో ఏమైందంటే అంత హామీలు ఇచ్చి రావడం, రియల్ ఎస్టేట్ దందాలు చేయడం, డబ్బులు పైరలు చేయడం, ప్రజలకు ఓటేసి గెలుచుకోగలుగుతా వాడికి ఎందుకు పని చేయాలనేటువంటి యాటిట్యూడ్, అఫీషియల్గా బడ్జెటే తక్కువ ఉండడం, వాళ్ళకి డబ్బులు రాకపోవడం, ఇది ఒక కారణాలు. సో అది డెఫినెట్గా రిఫ్లెక్ట్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయింది. అప్పటిదాకా వేరే ఆయుధం ఈయన దగ్గర లేదుగా పాపం, రైట్ టు రికాల్ లేదు, మళ్ళీ మధ్యలో ఎలక్షన్ వచ్చే స్కోప్ లేదు, ఎప్పుడన్నా బై ఎలక్షన్ వస్తే తప్ప. సో కాబట్టి ప్రజల దగ్గర ఉన్న ఏకైక ఆయుధం 5 ఏళ్ళకి ఒకసారి తీసే పాశుపతాస్త్రం అని ఉంటే ఆ పాశుపతాస్త్రం అనేది ఇదే, ఓటే. ఇప్పుడు కొత్త సమీకరణలు వస్తాను. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీని కూడా ఒక అస్త్రాలుగా వాడుకోవాలి అన్నట్టుగా నరేంద్ర మోడీ ఆలోచిస్తారు. దానిలో భాగంగానే నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు అన్నట్టుగా వాదన వినిపిస్తూ ఉన్నాయి. అది సాధ్యమయ్యే అంశమైనా సరే ఇక్కడ ఆ అస్త్రాలు పనిచేస్తాయంటారా? కూటమి ఎప్పుడైనా కూటమే, దానికి 1% ఉండని 2% కూటమి ఇంపాక్ట్ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ గురు శిష్య సంబంధం ఉంది కదా, మరి కాంగ్రెస్ నష్టపోతుందంటే ఆయన టీడీపీని అంత ఎంకరేజ్ చేస్తాడో లేదు. ఏకంగా ఎలక్షన్స్నే పర్మిషన్ ఇవ్వలేను, టీడీపీ నిలబడలే అసలు. అప్పుడు కాసాని జ్ఞానేశ్వరు జిల్లాకు మీటింగ్ ఇప్పుడు 4 మీటింగ్లు అద్భుతంగా పెట్టాడు. లేదనుకున్న టీడీపీ వేలాది మంది తీసుకొచ్చాడు, వాళ్ళకు ఉంది కొద్దిగా అక్కడ ఇక్కడ. అట్లాంటిది తీసుకొచ్చి పోయి కాంటాక్ట్ చేస్తారంటే నో అన్నాడు ఆయన. విసిగి వేసారి ఇంకో పార్టీకి వెళ్ళిపోయినారు. అది ఉన్నాక ఇప్పుడు రేపు పొద్దున లోకల్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా రేవంత్ రెడ్డి కాదని ఆయన అభ్యర్థులు పెడతారా నాకు తెలియదు. ఈయన ఓడిపోవడానికి రకరకాల కారణాలు, అలయన్స్ పార్ట్నర్స్, ఆయనకి శస్త్రచికిత్స జరిగిందట, ఈయన జరిగిపోతే ఆయన దగ్గర కూడా పోవాల్సిందే, అట్లా పోయి ఉంటాడు. కానీ ఇక్కడేదో హైదరాబాద్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ గురించి చర్చిస్తానని అనుకోను. బట్ ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కూటమి కింద కనుక ఇట్లా అందరూ ఏర్పడితే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. ఓకే, అంటే జిహెచ్ఎంసీ వరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా సెటిలర్స్ అక్కడ నుండి వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి నో డౌట్ వాళ్ళు డెఫినెట్లీ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలుస్తారు. బీజేపీ గతంలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో 4 వస్తే అసలు ఇక్కడ కార్పొరేషన్ మేయర్ అక్కడి నుంచి పడిపోయింది. ఇప్పుడున్న కొత్త ట్రెండ్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉంది కాబట్టి, బీఆర్ఎస్ ఆల్రెడీ ఫెయిల్డ్ గాన్ కాబట్టి కొత్త ఎనర్జీకి కొత్త కూటమి వస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ఆ లెవెల్కి తీసుకురావచ్చు. నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కూటమి తోడైతే ఇంకా మోడీ వచ్చినాక ఆ క్యాడర్స్లో ఒక ఉత్సాహం అయితే నిండింది కదా, దానిలో కూటమి కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకాస్త ఎక్కువ ఆ సంజయ్ టైంలో వచ్చిన ఊపు వస్తే రావచ్చు. థ్యాంక్ యూ.